హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియోలో డిఎస్సి రిజల్ట్స్ రేపొద్దునని చెప్పారండి. అఫీషియల్గానే కన్వీనర్ గారు ప్రకటించారు కదా, జూలై 25ని డిఎస్సి రిజల్ట్స్ అని చెప్పేసి. సో దాని గురించి అయితే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. మనకేంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అని చెప్పి ఆ ఎగ్జైటింగ్ ఒకటి. నెక్స్ట్ ఎగ్జామ్ డేటు ఫస్ట్ వస్తుందా లాస్ట్ వస్తుందా అని చెప్పేసి అదో టెన్షన్ అండి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ రాకూడదు లాస్ట్ రావాలి. అలా అయితే కనుక కొన్ని రోజులైతే మనకి టైం ఉంటుంది, ఈలోపు ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అలా అనుకున్నామండి. ఎలా అయితే మా ఎగ్జామ్ అయితే కొంచెం గ్యాప్లోనే వచ్చింది, కొంతమందికి అయితే ముందు వచ్చింది. మేమైతే ఎలా అనుకున్నామంటే ముందు ఎస్జిటి వాళ్ళకి వస్తే కనుక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లాస్ట్ వస్తుందని. అలాగే ఎస్జిటి వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పెడితే ఎస్జిటి వాళ్ళకి లాస్ట్ వస్తుంది కదా, ప్రాబ్లం ఉండదు కదా అని అనుకున్నాము. ఈ విషయం నాకు ఎలా తెలిసిందని అనుకుంటారేమో. నేను నెట్ సెంటర్ కాడికి డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఎస్జిటి అమ్మాయి వచ్చిందండి. వస్తే మామూలుగా డిస్కషన్ చేసుకుంటాం కదండి, ఇలాగ డిఎస్సికి అప్లై చేస్తా వచ్చామన్నప్పుడు స్కూల్ అసిస్టెంటా ఎస్జిటి అని అంటే ఇలా ఎస్జిటి అందండి అమ్మాయి. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటూ ఏంటంటే ముందు మీ స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జామ్ అయితే కనుక మాకు ప్రిపరేషన్ టైం ఉంటుందని చెప్పిందండి ఆ అమ్మాయి. నేనేమన్నానంటే మీ స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ముందు మీ ఎస్జిటి వాళ్ళుగా అయితే కనుక మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే ప్రిపరేషన్ టైం ఉంటుంది కదా అని నేను అన్నాను. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఏంటంటే కొంచెం ఇంకా రోజులు ఏమన్నా ఉంటే కనుక ప్రిపరేషన్ బాగుంటుంది కదా అని ఆలోచించామండి. వాళ్ళు ఆలోచించినా అలా ఆలోచించుకుంటారు, మేము ఆలోచించినా అలాగే ఆలోచించుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఎలా అయితే మొత్తం మీద ఎగ్జామ్కి అయితే అప్లై చేసేసాము, అయిపోయింది. కాకపోతే విచిత్రం ఏంటంటే మిక్సింగ్ అనమాట. ముందు ఒకరిది తర్వాత ఒకరిది అన్నట్టు అలా వచ్చింది. నాదైతే లాస్ట్ డే 13th కూడా ఎగ్జామ్ వచ్చిందండి. ఎందుకంటే నేను రాసిన 3 ఎగ్జామ్స్ కాబట్టి కనీసం మూడిట్లో ఏదో ఒక్కటైనా జాబ్ రాకపోద్దా అని ఏదో ఆశ, అంతకుమించి ఏం కాదు. కొంతమంది అయితే 7 ఎగ్జామ్లు పెట్టారు, అంటే కొంతమంది ఎస్జిటి కూడా చేసేసారండి. సో దానివల్ల స్కూల్ అసిస్టెంటు ఇంకా ఎస్జిటి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల అంటే 6-7 ఎగ్జామ్స్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఏదో ఒక ఎగ్జామ్ అన్నా రాకపోతుందా, మా లైఫ్ సెటిల్ అవ్వకపోతుందా అని ఒక ఆశ. ఎవరికైనా అంతే కదండి, గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా దాని గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాగే అప్లై చేసాము. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ముందు మా ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాస్తే, అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఒక అంటే సబ్జెక్ట్స్ వేరు. అలాగంటే ఒకళ్ళు తెలుగు అయితే ఒకళ్ళు సోషల్ అయితే ఒకళ్ళు హిందీ అలా అనమాట. సో అందరూ ఒక రోజు అయితే రావు కదండి, వేరుగా డేట్లో అయితే ఎగ్జామ్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి ఎగ్జామ్ అవగానే నీ పేపర్ ఎలా వచ్చింది, ఇంకో అమ్మాయికి ఎగ్జామ్ నీ పేపర్ ఎలా వచ్చింది, అలాగా ఇంకా డిస్కషన్ చేసుకుని అలాగా ఎలా అయితే మొత్తం మీద డిఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసామండి. అది అయిన తర్వాత నెక్స్ట్ రెస్పాన్స్ షీట్లు కూడా రావడం జరిగింది. అవి కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గ్రూప్ అనమాట, నీకెన్ని మార్కులు వచ్చినాయి రెస్పాన్స్ షీట్లు, నీకెన్ని వచ్చినాయి అని చెప్పేసి. ఈ యూట్యూబ్లో అయితే 30 మార్కులు వచ్చిన జాబ్ అంటున్నారు, 40 మార్కులు వచ్చిన జాబ్ అంటున్నారు, 80 దాటితేనే జాబ్ అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా మనకి గవర్నమెంట్ జాబ్ రావాలి అని రాసి పెట్టుంటే దాన్ని ఎవడో తప్పించలేడండి. ముందు మనకు రాసి పెట్టి ఉండాలి అంతే. మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా మన కేటగిరీలో, మన కమ్యూనిటీలో, మన క్యాస్ట్లో కనుక ఏదైనా పోస్ట్ లేకపోతే కనుక మనకైతే జాబ్ రాదు. కొంతమందికి అయితే మెరిట్లో అయితే జాబ్ వస్తుంది అనుకోండి, మనకు అంత టాలెంట్ కూడా లేదు. రెస్పాన్స్ షీట్లు చూసుకోవడం కూడా అయిపోయింది కదండి. అది అయిపోయింది కానీ మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని మళ్ళీ ఫోన్లో డిస్కషన్లు మా ఫ్రెండ్స్ అందరం ఏమని రిజల్ట్స్ ఎలా వస్తాయో ఏంటో, ఏమైనా మార్కులు పెరగొచ్చా, మన షిఫ్ట్ కష్టమా లేకపోతే ఇంకో షిఫ్ట్ కష్టమా, మార్నింగ్ షిఫ్ట్ కష్టమా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కష్టమా, ఏ షిఫ్ట్ కష్టం వచ్చింది, మన పేపర్ కష్టంగా ఉంటే మనకి ఏమైనా నార్మలైజేషన్లో ఏమైనా మార్కులు కలుస్తాయి కదా అని ఏదో ఒక ఆశ అనమాట. ఏదైనా ఒక మార్క్ యాడ్ అయినా చాలండి. పాయింట్లలో కూడా జాబ్ మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారండి చాలామంది కూడా. సో మేము ఏంటంటే మనకి ఏమైనా ఒక మార్క్ యాడ్ అయినా చాలు అని మేమైతే అనుకుంటున్నాము. రేపు రిజల్ట్స్ ఎలా వస్తాయండి, మా ఆఖరికి మేము ఇప్పటిదాకా కూడా కాల్స్ ఏనండి మా ఫ్రెండ్స్ అందరూ, రేపే రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏంటో అని చెప్పేసి అందరూ కూడా ఈ రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నామండి. ఏదేమైనా ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.